వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు: హిజాబ్ ధరించిందని హత్యకు గురైన అల్జీరియన్ విద్యార్థిని, హైదరాబాద్ మలకపేటలో సిపిఐ నేత హత్య, ఉదయం వాకింగ్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు, పాపులారిటీ కోసం ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర కంటెంట్తో ఇద్దరు యువతుల అరెస్ట్, తెలంగాణ ప్రజలు మళ్లీ భారీ వర్షాలను ఎదుర్కొనవచ్చు, హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ. యూరప్లో ఇస్లామోఫోబిక్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో జర్మనీలోని హానోవర్ నగరంలో 26 ఏళ్ల అల్జీరియన్ నర్సింగ్ విద్యార్థిని రహ్మా ఆయత్ను ఆమె అపార్ట్మెంట్లో ఆమె పొరుగువాడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెపై హిజాబ్ ధరించిందన్న కారణంగా ఈ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. రహ్మా అల్జీరియా దేశంలోని ఓరాన్ నగరం నుంచి వైద్య శిక్షణ కోసం జర్మనీలో హానోవర్కు వలస వచ్చింది. జూలై 4వ తేదీ శుక్రవారం ఉదయం అర్నుమ్ జిల్లా వాసులు పెద్దగా అరుపులు వినిపించాయంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమె అపార్ట్మెంట్లోకి వెళ్లగా ఆమె ఎన్నో కత్తిపోట్లతో రక్తపు మడుగులో కనుగొన్నారు. అప్పటికే ఆమె మరణించింది. రహ్మా తల్లి మీడియాతో మాట్లాడుతూ ఆమె కూతురు కొంతకాలంగా తన పొరుగువాడి నుంచి వచ్చే హిజాబ్పై చేసిన విమర్శలు, ముస్లింగా తాను ఎదుర్కొంటున్న అవమానాలు గురించి భయంతో చెప్పిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఇదొక ప్రణాళికాబద్ధమైన దాడి అని భావిస్తున్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం 31 ఏళ్ల జర్మన్ వ్యక్తి ఆమె అపార్ట్మెంట్లోకి బలవంతంగా ప్రవేశించి పలుమార్లు కత్తితో దాడి చేశాడు. రహ్మా తీవ్రంగా గాయపడి మెట్ల వద్ద కుప్పకూలింది. అత్యవసర చికిత్సా సిబ్బంది వచ్చేసరికి ఆమె చనిపోయింది. నిందితుడు ఘటన తర్వాత తక్కువ సమయంలోనే అరెస్ట్ అయ్యాడు. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నప్పటికీ అధికారికంగా మోటివ్ను ప్రకటించలేదు మరియు కేసు నమోదు కాలేదు. జూలై 10న అల్జీరియన్ ఎంబసీ ఈ విషయం గురించి అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆమె మృతదేహాన్ని అల్జీరియాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటించింది. ఇక అల్జీరియా విదేశాంగ శాఖ జర్మనీలోని రాయబారి జార్జ్ ఫెల్జహెమ్ను పిలిపించి జర్మనీలో ఉన్న అల్జీరియన్ పౌరుల రక్షణకు మరింత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ మలక్పేటలోని శాలివాహన నగర్లో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో సిపిఐ నేత చంద్రు రాథోడ్పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటన పార్కు సమీపంలో ఆయన భార్య, కుమారుని కళ్ళెదురుగా జరిగింది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చంద్రు రాథోడ్ తన భార్య, కుమారుడితో కలిసి ఉదయం వాకింగ్ వెళ్లగా తెల్ల రంగు స్విఫ్ట్ కారులో వచ్చిన 4 దుండగులు మొదట ఆయనపై మిరపపొడి చల్లి తర్వాత ఆయన పరారయ్యే ప్రయత్నం చేసిన వేళ దగ్గర నుంచి కాల్పులు జరిపి అక్కడికక్కడే హతమార్చారు. భార్య చెప్పిన వివరాల ప్రకారం చంద్రు రాథోడ్కు దేవరుప్పలకు చెందిన సిపిఐ కార్యకర్త రాజేష్ అనే వ్యక్తితో గతంలో నుంచే పగ ఉందని పేర్కొన్నారు. చంద్రు రాథోడ్ నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం నరసాయిపల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి హైదరాబాద్లో చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. చంద్రు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నట్లు సమాచారం. హత్యకు ఆస్తి వివాదమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ బృందం చేరుకుని కేసును విచారిస్తున్నారు. దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వైరల్ కావటం మరియు డబ్బు కోసం ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర కంటెంట్ ప్రచురిస్తూ వచ్చిన ఇద్దరు యువతులతో పాటు 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసభ్య పదజాలం, అశ్లీల ప్రవర్తనపై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు చర్య తీసుకున్నారు. మంగళవారం పోలీసులు మెహక్ పరిని అనే యువతులతో పాటు హినా మరియు వీడియో ఎడిటర్ జర్రార్ ఆలం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ గ్రూపు మెహక్ పరి 143 అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రీల్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ వాటిలో అసభ్య భాష, అభ్యంతరకర పోస్టులు, ప్రవర్తన చూపుతూ ప్రచారం సాగిస్తున్నారు. ఈ యువతులు ఇప్పటికే నెలకు 25,000 నుంచి 30,000 వరకు సంపాదిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఫాలోవర్స్ సంఖ్య పెంచుకొని ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బు సంపాదించడమే వీరి లక్ష్యంగా ఉన్నదని విచారణలో తేలింది. అయితే ఈ కంటెంట్పై ప్రజల నుండి అనేక ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం మెహక్ పరిణి పేర్లపై కేసు నమోదు చేయగా హినా, జర్రార్ను గుర్తు తెలియని సహచరులుగా చేర్చారు. అప్పటి నుంచి వీరు తప్పించుకొని ఉండగా మంగళవారం వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు గురించి ఎస్పీ కృష్ణకుమార్ బిష్ణోయ్ స్పందిస్తూ మెహక్ పరిణి అనేక రోజులుగా అసభ్య రీల్స్ తయారు చేస్తున్నారని, వీరి వీడియోలో దుర్వినియోగ భాష, అనుచిత ప్రవర్తన చాలా వరకు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లోని వాతావరణ శాఖ ఐఎండీ జూలై 17, 18 తేదీలకు హెవీ మాన్సూన్ వర్షాలపై హెచ్చరిక జారీ చేసింది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాతావరణ శాఖ జూలై 15, 17, 18 తేదీలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే భారీ వర్షాల హెచ్చరిక ప్రధానంగా జూలై 17, 18 తేదీలకు వర్తిస్తుంది. జూలై 16కు ఎలాంటి హెచ్చరిక లేదు. ప్రముఖ వాతావరణ విశ్లేషకుడు టి బాలాజీ జూలై 17 నుంచి 22 వరకు తీవ్రమైన పిడుగుల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి కనిపించవచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా జూలై 23 నుంచి 28 వరకు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.